ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శమీవృక్షం విశిష్టత ఏంటో, శమీవృక్షాన్ని ఆరాధిస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో, శమీవృక్షం ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేయటానికి ముందు నవరాత్రులలో ఈ జమ్మి వృక్షాన్ని పూజించి యుద్ధంలో విజయం సాధించాడని పురాణాలలో వివరించడం జరిగింది. అంటే సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా జమ్మి చెట్టును ఆరాధన చేయటం వల్లే రావణాసురుడి మీద విజయం సాధించాడని మనకు పురాణాలలో వివరించారు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో వాళ్ళ అస్త్రాలన్నీ కూడా ఈ జమ్మి చెట్టు మీద ఉంచి ఆ తర్వాత జమ్మి చెట్టును పూజించటం వల్లే విజయం సాధించారని మహాభారతంలో వివరించారు. దసరా సందర్భంగా అందుకే విజయదశమి పర్వదినం నాడు చేసే జమ్మి చెట్టు ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. నిత్య జీవితంలో కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సిద్ధింపజేసుకోవటానికి, కార్యసిద్ధికి, వ్యాపార వృద్ధికి, దారిద్ర్య నివారణకు, ఆరోగ్య ప్రాప్తికి, దాంపత్యంలో విభేదాలను తొలగింపజేసుకోవటానికి శమీవృక్షానికి చేసే ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భవిష్య పురాణంలో కూడా ఈ శమీవృక్షం విశిష్టతను వివరించారు. భవిష్య పురాణం ప్రకారం ఎవరైనా సరే శమీవృక్షాన్ని తాకితే దానివల్ల సర్వ పాపాలు, దుఃఖాలు, దుస్వప్నాలు అంటే చెడ్డ కళలు నశించబడతాయని వివరించడం జరిగింది. అందుకే అన్ని పాపాలు తొలగింపజేసుకోవటానికి, దుఃఖాలను నివారింపజేసుకోవటానికి, ప్రధానంగా దుస్వప్నాలు అంటే చెడ్డ కళలు రాకుండా ఉండటానికి కూడా జమ్మి చెట్టును తాకాలని భవిష్య పురాణంలో మనకు ప్రామాణికంగా వివరించారు. జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ప్రతి ఒక్కరూ కూడా ఒక మంత్రం చదువుతూ జమ్మి చెట్టుకి ఒక పసుపు రంగు వస్త్రం కట్టాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం శమీ శివస్వరూపిణ్యై నమః. ఇది మంత్రం. ఓం శమీ శివస్వరూపిణ్యై నమః. ఈ మంత్రం చదువుతూ జమ్మి చెట్టు కొమ్మకి ఒక పసుపు రంగు వస్త్రం కట్టాలి. అలా వస్త్రం కట్టడం వీలు కాని పక్షంలో ఒక పసుపు రంగు దారమైనా సరే జమ్మి చెట్టు కట్టాలి. అలాగే అధర్వణ వేదం ఏం చెప్పిందంటే ఆధునిక కాలంలో శిరోజాలకు సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడటానికి కూడా జమ్మి చెట్టును పూజిస్తూ జపించేటటువంటి మంత్రం ఉందని అధర్వణ వేదంలో మనకు వివరించడం జరిగింది. అందుకే ఆధునిక కాలంలో శిరోజాలకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే జమ్మి చెట్టును ఆరాధన చేస్తే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శమీవృక్షం కొమ్మ మీద నీళ్లు చల్లి అనారోగ్య సమస్యలు ఉన్నవారి శరీరం మీద ఆ శమీవృక్షం కొమ్మను రాసినట్లయితే అనారోగ్య సమస్య తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ శమీవృక్షం కొమ్మకి ఉందని, శమీవృక్షానికి ఇంతటి విశిష్టమైన ప్రాధాన్యత ఉందని అందుకే అధర్వణ వేదంలో భవిష్య పురాణంలో ఈ శమీవృక్షం గురించి వివరించారని మనకు చెప్పడం జరిగింది. శమీవృక్షం దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ఒక శ్లోకాన్ని చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశిని ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం. ఇది శ్లోకం. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి జమ్మి చెట్టును ఆరాధన చేద్దాం. చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుందాం. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మార్గశీర్ష శుద్ధ త్రయోదశి నాడు సీతమ్మను దర్శించాడు. అప్పుడు సీతాశోకం పోయింది. ఆ తర్వాత సీతమ్మ దీవించి ఈ రోజున నిన్ను ఎవరైతే ఆరాధన చేస్తారో, అది హనుమద్వ్రతం అనే పేరుతో ఎవరు ఆరాధన చేస్తారో వారికి నువ్వు అష్టసిద్ధులు నవనిధులు ఇస్తావని చెప్తుంది. ఆ మాటను ఇక్కడ స్మరింపజేశారు ఆయన. అస్బర్ దీన్ జానకీ మాత, వరాన్ని జానకీ మాత ఇచ్చింది. అష్టసిద్ధులు తెలిసాయి కదా, మన నవనిధులు పేర్లు వినండి చాలు, సంపదలు వస్తాయి. నవనిధులు సంపదల దేవతలు. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము, ఇవి నవనిధుల పేర్లు. ఇవి ఐశ్వర్యాలను మనకిస్తాయి. రామ రసాయన తుమరే పాస
సదా రహో రఘుపతికే దాస. స్వామి నీ దగ్గర రామరసాయనం ఉందయ్యా అంటే రామరసం ఆయన దగ్గర ఉంది, రసాయనం ఉందిట, రసాయనం ఆల్కెమీ అంటే రామరసాయనం ఉందిటండి. రసాయనం అంటే రాముని యొక్క అసలు తత్వం హనుమంతుడి వద్ద ఉన్నది, అది రసాయనం. రసాయనం అనేది ఆయుర్వేద వైద్య విధానంలో ఒక ఔషధం పేరు రసాయనం. ఆ ఔషధాన్ని తయారు చేసే పద్ధతి ఒకటి ఉంది. ఇదంతా మనకి చరక సంహితలో విస్తారంగా వర్ణిస్తారు. అసలు మళ్ళీ ముసలితనము మరణము లేకుండా చేయగలిగేటువంటి అసలు రసాయనము రామతారక తత్వమే, అది నీ దగ్గర ఉందయ్యా అన్నాడు ఇక్కడ. అంతేకాదు రసానికి అయనం రసాయనం. అయనం అంటే ఆశ్రయం, చోటు. రసమంతా ఎక్కడుందో అది రసాయనం. రాముడు రసం, రసో వై సహ రసగృహ్యేవాయం లబ్ధ్వా ఆనందో భవతి. అందుకు రసం, రాముడు రసం, రసస్వరూపుడు. రసం అంటే ఆనందం, బ్రహ్మానంద స్వరూపుడు. ఆ బ్రహ్మానంద స్వరూపుడనే రామరసం ఏదంతో బ్రహ్మానందము, ఆ బ్రహ్మానంద రసమంతా నీ దగ్గరుంది. నిరంతరం రామానుభూతితో ఉంటావు కనుక బ్రహ్మానందం ఎక్కడుంది? నీ దగ్గరుంది. బ్రహ్మానందమే రామానందం. అందుకే ఆ రామానంద రసాయనం నీ వద్ద ఉన్నది. అందుకే సదా రఘో రఘుపతికే దాస. ఆ ఆనందానుభవం పొందడం వల్లనే నువ్వెప్పుడు రాముడిని విడిచిపెట్టకుండా రాముడికి దాసుడివై ఉన్నావు అని చెప్తూ, తుమరే భజన రామకోపావై. మరి రామరసాయన ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన నామ అయినప్పుడు ఆయన భజిస్తే రాముడు దొరుకుతాడు. కనుక ఎవరు నిన్ను భజిస్తారో వాడు రాముడిని పొందుతాడు. అంతేకాదు జన్మ జన్మకే దుఃఖ బిసరావే. జన్మ జన్మల దుఃఖం నశించిపోతుంది. జన్మ జన్మల దుఃఖం అంటే సంసార దుఃఖం నశించి తారకం అనగా మోక్షము లభిస్తుంది. ఎందుకంటే రాముడు దొరుకుతాడు కనుక. రాముడి వల్ల మోక్షం లభిస్తుంది, రాముడు నీ వల్ల లభిస్తాడయ్యా స్వామి ఇక్కడ అని చెప్తూ, ఆ తర్వాత చౌపాయిలో అంతకాల రఘబరపురజాయి జహా జన్మ హరిభక్త కహాయి. ఆంజనేయుని ఎవడైతే భక్తితో కొలుస్తాడో వాడికి స్వామియే రామతత్వాన్ని బోధించి మోక్షానికి కావలసిన బ్రహ్మజ్ఞానం ఇస్తాడు. ఒకవేళ ఆ బ్రహ్మజ్ఞానం దొరకకుండానే ఆ భక్తుడు పోతే అతని క్రమముక్తిలో వైకుంఠ లభిస్తుంది. హనుమద్భక్తుడికి ఇహలోకంలోనే ఆయన నిర్గుణ బ్రహ్మజ్ఞానం ఇస్తాడు. అది పొందే లోపలే మరణించినట్లయితే క్రమముక్తిగా వైకుంఠాన్ని ఇస్తాడు. అయితే వాడికి ఇంకా ఏవైనా కర్మానుభవాలు మిగిలి ఉంటే, ఒకవేళ వాడు హనుమద్భక్తుడైతే తర్వాతి జన్మలో గొప్ప హరిభక్తుడై పుడతాడు. ఎలాగైనా హనుమద్భక్తి ఇచ్చే గొప్పతనం చూశాం కదా. ఈ జన్మలోనే బ్రహ్మజ్ఞానం మోక్షం ఇవ్వవచ్చు, లేదా క్రమముక్తినిస్తుంది. కర్మ బలీయమైతే తర్వాత జన్మలో అనుభవించడానికి పుట్టినా గొప్ప హరిభక్తుడి పుట్టి ఆ జన్మలో ముక్తి పొందుతాడు. అంతేకాదు హనుమదుపాసన ఎలా చేయాలంటే ఔర్ దేవత చిత్ నధరయి. చిత్తంలో మరి ఏ దేవతని చింతించకుండా హనుమత సేయి సర్వసుఖకరయి. హనుమంతుడిని సేవిస్తే సర్వసుఖాలు లభిస్తాయి. నువ్వేది చేస్తున్నావో అదే పరమమని చేస్తే అది నీకు తప్పకుండా ఫలిస్తుంది. కానీ హనుమద్ ఉపాసన చేసేవాడు హనుమంతుని తప్ప అన్యము వైపు చింతన వెళ్లకుండా చేస్తే అది సర్వసుఖాల్ని కలిగిస్తున్నది. ఇది ఉపాసనా విధానం. అంతేకాదు సంకట్ కటై, సంకటం వల్ల కట్ అవుతాయిట. ఈ కటై హిందీవా ఇంగ్లీషా? ఏదైనా కట్ అయితే చాలు. సంకట కటై అంటే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. పీరా అంటే పీడలు మిటై నశించిపోతాయి. ఎవరికి? జో సుమిరై హనుమత్ బెలబీర. ఎక్కడ జపం అన్నాడు, ఎక్కడ నామస్మరణ అన్నాడు, ఎక్కడ త్రికరణ ధ్యానం అన్నాడో తెలుసుకోండి. ఆ ఫలశ్రుతి అర్థం చేసుకోండి. అలా చూడాలి. ఇది ఎవరు నిన్ను స్మరిస్తారో హనుమంతావు బలవీరా, వాడి సంకటాలు తొలగుతాయి, పీడలన్నీ తొలగిపోతాయి అంటూ పూర్తి చేశారు. జై 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 హనుమాన్ గోసాయి. గోస్వామి అయిన అంటే ఇంద్రియములను నియంత్రించినటువంటి యోగి హనుమంతుడు అంటే జితేంద్రియం. అంతేకాదు గోవులనగా వేదవాక్యములు అనగా శాస్త్రవాక్యాలు. ఈ శాస్త్రవాక్యాలన్నిటి మీద సాధికారికమైన జ్ఞానం కలవాడు గనక గోసాయి కృపాకరుహ్. మరి ఇంత గో అనబడే శాస్త్రజ్ఞానం కలిగిన నువ్వే గురువులా నన్ను అనుగ్రహించు. కృపాకరుహ్ గురుదేవకి నాహి. అయిపోయిందని హనుమాన్ చాలీసా. జో సతుబారు పాఠకరు కోయి చూటగి బంధి మహాసక హోయి. ఎవడు దీన్ని 100 మార్లు చదువుతాడో వాడు తప్పకుండా గొప్ప బంధముల నుంచి విడివడి సుఖాలను పొందుతాడు. ఇది తులసీదాస్ చెప్తున్న సత్యవచనం. బంధము అంటే ఎప్పటికీ తెమలని సమస్య ఇది. అంతేకాదు ఒక్కొక్కసారి ఏ దోషము లేకపోయినా లేనిపోని ఆరోపణలు పడి బంధింపబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు బయట పెట్టే శక్తి ఇద్దరికి ఉందిట. ఎవరంటే దుర్గకి హనుమంతుడికి, వీళ్ళిద్దరికి అటువంటి శక్తి ఉంది. అందుకే బంధమోచని దుర్గా మంత్రం ఉంది, అలాగే బంధమోచకుడైన హనుమన్ మంత్రములు ఉన్నాయి. ఇవి చెరసాల మొదలైనటువంటి ఖైదు బంధనముల నుంచి విడుదల చేసేటువంటి మంత్రములు. ఎవరైనా ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా అన్యాయపు ఆరోపణల వల్ల చిక్కుబడితే దీన్ని స్తుతి చేసినట్లయితే బంధం నుంచి బయటపడతారు. అలాగే ఎప్పటికీ చిక్కుబిడని సమస్యల బంధం నుంచి బయటపడతారు. 2 అర్థములు.
కానీ బంధము నుంచి బయటపడతారంటే కర్మబంధముల నుంచి, అవిద్యాబంధం నుంచి బయటపడి మహాసుఖం. మహాసుఖం అంటే మోక్షానికే మహాసుఖం అని పేరు, మిగిలివన్నీ అల్పసుఖాలే. కానీ చూటకి బంది మహాసుఖం అంటే కర్మబంధములు తొలగి మోక్షాన్ని పొందుతారు ఎవరైతే 100 మార్లు దీన్ని చదువుతారో. శతమనంతం నిరంతరం అది. అంతేకాదు మామూలుగా అర్థం తీసుకున్న 100 మార్లు కానీ దీన్ని చేస్తే తప్పకుండా అసాధ్యమైన సాధ్యమవుతుంది. ఇది లౌకిక ప్రయోజనం ఉంది, పారమార్థిక ప్రయోజనానికి కూడా అన్వయించుకోవడం కోసం మనం చెప్తూ ఉన్నాం. అంతేకాదు జాగ్రత్తగా శ్రద్ధగా మనసు పెట్టి దీన్ని చదివితే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. దీనికి మా గౌరీశంకరులే సాక్షి. ఈయనకు పెద్ద అలవాటండి. ఎందుకంటే విశ్వనాథుడిని విశాలాక్షిని చూసిన పుణ్యాత్ముడు. వారిద్దరూ ప్రేరేపిస్తేనే రామచరితమానస రాశాడు ఆయన. అందుకే నేను ఇది రాశాను, దీనికి ఫలం తప్పకుండా లభిస్తుంది, మా గౌరీశంకరులు చూసుకుంటారంటున్నాడు. వాళ్ళు పేరు పెట్టేటప్పుడు తప్పకుండా లభించాలి. అందుకే జో యగపఢై హనుమాన్ చాలీసా హోయి సిద్ధి సాఖీ గౌరీశ తులసీదాస్ సదా హరిచేరా. ఈ తులసీదాస్ ఎప్పుడు హరిచేరా, చేరా అంటే దాసుడు, హరిచేరా. తులసీదాసు ఎప్పుడు హరిభక్తుడే, అందులో సందేహం లేదు. అంతేకాదు తులసీదాసు ఎప్పుడు హరిభక్తుడు కనుక ఓ నాథా అంటే ఏ ఆంజనేయ కీజై హృదయ మహ్ డేరా. ఓ నాథా, ఓ ప్రభు ఆంజనేయ, నా హృదయాన్ని నీ డేరాగా చేసుకో. డేరా అంటే నివాసం. ఓ స్వామి, నా హృదయాన్ని నివాసంగా చేసుకో. ఏమిట్రా నీ అర్హత? నేను ఎప్పుడు హరిదాసుడిని కనుక. అంతే. సదా హరిచేరా తులసీదాస్. నా పేరు తులసీదాసేనని హరిదాసుడిని, హరికి దాసుణ్ణి. సదా హరిచేరా హరిదాసుణ్ణి కనుక కీజై హృదయ్ మహ్, నా హృదయాన్ని చేసేసుకో. ఏమిటి? డేరా. హే నాథ. ఇది అర్థం. అంటే తులసీదాస్ కోరిక ఏమిటి? నువ్వు జపిస్తే సంకటాలు పోతే, కష్టాలు పోతే అవన్నీ చెప్పాడు. నా అసలు కోరిక నువ్వు నా హృదయంలో ఉండు. అది ఇక్కడ. నువ్వు హృదయంలో ఉంటే నీ హృదయంలో సీతారాములు ఉన్నారు కనుక ముగ్గురు కలిసి నా హృదయంలో ఉన్నట్టే. కనుక నా హృదయంలో ఉండవయ్యా. కనుక తులసీదాసు యొక్క ప్రగాఢ వాంఛ, నిజమైన హనుమాన్ చాలీసా ఫలశ్రుతి హనుమంతుడు మా హృదయంలో నిలవడమే హనుమాన్ చాలీసా ఫలశ్రుతి, మరొకటి కాదు. హరిచేర అది చమత్కారం అండి. ఏమంటే ఇంత స్తోత్రం హనుమంతుడి మీద చేసి నేను హరిభక్తుడని చెప్తే ఏమైనా బాగుంటుందండి? ఇదే చమత్కారం. హరి శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయిలేండి. హరి అంటే సింహం, హరి అంటే కోతి, హరి అంటే విష్ణువు. కానీ హరిచేర అంటే విష్ణు భక్తుడే, రామభక్తుడు కనుక. కానీ హరి అంటే కోతి, ఆ కోతి ఎవరు? నువ్వే. కానీ హరిచేర అంటే నేను వానర భక్తుడిని, హరిభక్తుడిని. 2 ధ్వనులు వచ్చాడు, ఒకే మాట వాడాడు. అందుకే హరిపుంగవ అనే శబ్దం ఉంది కదా. హరి ఉత్తముడు, హరిపుంగవుడు, వానర పుంగవుడు. అందుకే హరిచేర వానర భక్తుడు, హనుమద్భక్తుడిని, అలాగే రామభక్తుడిని. రామభక్తుడు అనగానే హనుమంతుడికి ఆనందం, హనుమద్భక్తుడు అంటే రాముడికి ఆనందం. కనుక వాళ్ళిద్దరికీ ఆనందం కలిగేలాగే ఇద్దరికీ సామాన్యమైన ఒక పేరు తీసుకుని చెప్పాడు. సదా హరిచేర కీ జైనాథ హృదయ మహడేర. చాలీసా అయిపోయింది. మరొక దోహాతో మంగళమిస్తున్నాడు. పవన తనయ సంకటహరన్ మంగళమూరతి రూపు. హనుమంతుడు అంటే మంగళమూర్తి. కుజదోషం, శనిదోషం, సర్వగ్రహదోషాలు పోగొట్టగలిగిన వాడు ఆంజనేయుడు, గుర్తుపెట్టుకోండి. ఇంత సర్వదేవతాశక్తి సంపన్నుడు కనుక ఏ గ్రహదోషమైనా పోగొడతాడు. అందుకు హనుమదారాధన ఒక్కటి గట్టిగా అలవాటు చేసుకోగలిగితే సర్వగ్రహదోషాలు పోయి బ్రహ్మజ్ఞానం కూడా లభిస్తున్నది. ఇక్కడ పవన తనయ సంకటహరణ మంగళమూరతి రూప్ రామలక్ష్మణ సీతా సహిత్. మళ్ళీ తన కోరికను నొక్కి చెప్తున్నాడు. ఎందుకని నా హృదయంలో ఉండన్నానే, నువ్వు అక్కడవే కాదు, రామలక్ష్మణ సీతా సహిత్ హృదయ బసహ్. హృదయ బసహ్ అంటే నా హృదయంలో వసించు. సురభూప్. భూప్ అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అర్థం ఏంటంటే నాథుడు. సురభూప్ అంటే దేవతలకే ప్రభు అయినటువంటి ఆంజనేయ, అంటే దేవతలకు కూడా అనుగ్రహం కలిగించేవాడు నువ్వు. అటువంటి నువ్వు సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తితో సహా నా హృదయంలో ఉండవయ్యా. రామలక్ష్మణ సీతా సహిత హృదయ బసక సరభూప్. మొత్తానికి 2 మార్లు తన కోరిక ఒకటే వ్యక్తపరిచాడు, నువ్వు నా హృదయంలో ఉండాలి అని. అటువంటి తులసీదాసుకి, తులసీదాస హృదయంలో ఉన్న హనుమత్స్వామికి, హనుమత్స్వామి హృదయంలో ఉన్నటువంటి సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:43. తిథి తదియ రాత్రి 1:45 వరకు. నక్షత్రం మూల ఉదయం 5:51 వరకు. వర్జం ఉదయం 5:51 వరకు ఉంది, అంటే శేషవర్జంగా. మరల సాయంకాలం 4:39 నుంచి 6:27 వరకు ఇంకో వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. అమృతకాలం రాత్రి 3:26 నుంచి 5:14 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం శుక్రవారం. సామాన్యంగా మనం లక్ష్మీదేవిని ఆరాధించటం అని అనుకుంటాం. లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. మనకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది. దాన్ని దారిద్ర్య ధ్వంసన స్తోత్రం అంటారు. దారిద్ర్యం తొలగించుకోవడానికి శుక్రవారం రోజున దాని 108 పర్యాయాలు పారాయణ చేయడం అనేటువంటిది ఒక పెద్ద సంప్రదాయం. అయితే ఆ విధంగా కనుక 108 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే ఆ వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ప్రతి శుక్రవారము అలా 108 సార్లు చొప్పున ఒక సంవత్సర కాలం పారాయణ చేయడం అనమాట. అదో వ్రతం. దానివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు అనే విషయాన్ని ఆ పారాయణ గ్రంథంలోనే చెబుతారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఆ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో నామాలు ఒక వరుస క్రమంలో ఉంటాయి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం, అలా 4 నామాలు. అలా ప్రతి 4 నామాల్లోనూ ఒక అంతరార్థం ఉంటుంది. ఏమిటిది అంటే, ప్రకృతిం ఇది ధర్మానికి సంబంధించినది, ఎందుకంటే ప్రకృతి ధర్మం, ప్రకృతిని అనుసరించడమే ధర్మం. వికృతిం మార్పు చేయడమే అర్థం, అంటే ధనం అన్నమాట. మార్పు చేసిన కొద్దీ డబ్బు పెరుగుతుంది. పదార్థాన్ని మార్పు చేసిన కొద్దీ దానికి ఖరీదు పెరిగిపోతుంటుంది. ఇది వికృతి అన్నమాట. అందుకనే ఈ వికృతి అనేటువంటిది ధనానికి సంబంధించినటువంటిది అంశం. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం అనేటువంటిది కామపురుషార్థానికి సంబంధించినది. అంటే అర్థం ఏంటి, ఏ పదార్థాలైనా సరే మనం వినియోగించుకోవాలి అంటే, మనకు అనుగుణంగా మలచుకోవాలి అంటే జ్ఞానం కావాలి, అనుభవించాలి అంటే జ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానం అనేటువంటిది కామపురుషార్థానికి సంబంధించినది. సర్వభూత హితప్రదాం, సర్వభూతములకు హితవును కోరే లక్షణం ఏదైతే ఉందో అది మోక్షానికి సంబంధించినది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధించడము అంటే ధర్మార్థ కామమోక్షముల యందు సమప్రాధాన్యము కలిగి అనుభవయోగ్యమైనటువంటి సంపదను పెంచుకోవడము. అందువలన మనం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా ధర్మార్థ కామమోక్షములకు సంబంధించిన ప్రాధాన్యము పెరిగి అభివృద్ధి కలుగుతుంది. నేటి ఆణిమత్యాలు. తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు ముల్లోకాలకు ప్రతినిధులు. వీరిని సేవించినట్లయితే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనమూలం ఇదం జగత్ అన్నారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించడానికి ఆచరించదగ్గ నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది
ఆ తల్లిని అర్చన చేయటానికి ఉపయోగించేటువంటి పూలు. ఆ పూలలో కూడాను మందార, మల్లె, తామర పుష్పాలు. ఇవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చాలా చక్కటి మార్గాలు. అలాగే పద్మపూసల మాలతో గనక ఎవరైతే నిత్యం లక్ష్మీ అష్టోత్తర నామావళిని అలా జపం చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి సుస్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని శాస్త్రం. ఎందుచేతనంటే ఆమె పద్మప్రియ. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయ తక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మయి సన్నిధస్య అని శాస్త్రం. ఆ పద్మాల్లో ఆమె అలా కూర్చొని ఉంటుంది కాబట్టి ఆ పద్మమాలతో గనక ఆ జగత్కల్పవల్లిని గనక అష్టోత్తర నామావళితో గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా సర్వాభీష్టముల్ని కూడాను సిద్ధిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవికి చాలా ప్రీతివంతమైంది శ్రీ సూక్త పఠనం. ఎవరైతే శ్రీ సూక్తాన్ని ప్రతినిత్యం కూడాను పఠనం చేస్తారో వారికి సమస్త సౌఖ్యాలు ప్రసాదించబడతాయి. ఇది సనాతన ధర్మం. ఈ విషయాన్ని మనకు చాలా చక్కగా పురాణ ఇతిహాసాల్లో కూడా వివరణ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మీరు శుక్రవారం నాడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కార్యసిద్ధిని సిద్ధింపచేసుకోవటం కోసం పెరుగు పంచదారల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని స్వీకరించి బయలుదేరి వెళ్ళటం సర్వోత్తమ శుభదాయకవంతమైన ప్రభావానికి నిదర్శనం. ఇవన్నీ కూడాను పెరుగు పంచదార. పెరుగులో లక్ష్మీదేవి ఉంటుంది, పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుచేత ఇంత విశిష్ట లక్షణం దాగి ఉన్నది. సర్వజనావళి కూడాను లక్ష్మీకటాక్ష సిద్ధిని సాధించడానికి కావలసింది శుభ్రత, శుచి. ఈ రెండింటినీ ఎవరైతే పాటిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉండి తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత సేద తీరి ఉన్నటువంటి సీతమ్మ యొక్క స్థితి దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు, ఆవిడ బాధ పోలేదు. అందుకే అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఎంతో పేరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి. ఇవి మనసుతో ఊహ చేసి
మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు. ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు. ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు. ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ. మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైన్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్న మాట వేదానికి అన్వయం అవుతుంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దేని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో. అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంది. ఏం ఉపమానాలండి అసలు. అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ. ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది. సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో, ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళు ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఆవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడిది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు. ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటోంది. ఇది సీతారాములంటే, ఇది సౌందర్యం అంటే. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే 9 అని కాదు. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9. అలా ఏది కలపండి మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా, అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం.
నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచీయమసితేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా? అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్ను మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో. మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కాదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు. అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అర్థమే లేదు. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి 2 మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం అంటే ఆవిడ ధర్మం. ఆవిడ పతివ్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడూ. అందుకే సుందరకాండలో ఆవిడే పరీక్ష పెట్టుకుంది. నేను రాముని తప్ప అన్యపురుషుని మనసు యందు ఎరుగన దానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక. పంచభూతములలో ఒక భూతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలంది. అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 హరే కృష్ణ. ఇంద్రుడు తన పని పూర్తి అయిన తర్వాత నరకాసురుని సంహారం తన పని పూర్తి అయిపోయింది, ప్రార్థన చేశాడు కదా కృష్ణుడికి. పని పూర్తి అయిన తర్వాత ఇప్పుడు తగాదా పెట్టుకున్నాడు పారిజాత వృక్షం గురించి. శ్రీకృష్ణుడితో విరోధం పెట్టుకున్నాడు. అది తప్పు చేశాడు. అక్కడ దేవతల ఈ పని నిందించదగినది. తాము ధనవంతులమనేటువంటి దేవతల అహంకారము తగినది కాదు. దేవతలు సాత్వికులే అయినా
వారిని అజ్ఞానం ఆవరించింది. అజ్ఞానం ఎవరికి ఉన్నా అది నిందించదగినది అయి ఉంటుంది కదా. అహంకారము అజ్ఞానం అనేది ఎవరికి ఉండకూడదు కదా. అది ఎవరైతేనేమి అది శిక్షణే కదా దానికి. తర్వాత ఒక మంచి ముహూర్తంతో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ యువతలు ఎంతమంది ఉన్నారో అన్ని రూపాలను ధరించి వివిధ భవనాల్లో యథావిధిగా వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఉండేది మనకు కిటుకు. ప్రతి ఒక్కరూ కృష్ణుణ్ణి ఏదో అంటుంటారు మనిషిలాగా. 16,000 మంది, అంతమంది భార్యలు అని. 16,000 మంది ఒక మానవుడు 16,000 మందితో ఉండటానికి అవుతుందా అండి? అసలు వాళ్ళను చూడటానికి అవుతుందా? ఒక్కొక్కరిని అసలు ఒక ముఖం చూడటానికి ఒక్కొక్క నిమిషమైనా ఎన్ని సంవత్సరాలు పడుతుందో వాళ్ళ పేరు అడిగి వాళ్ళని చూడటం. ఏంటండి ఇది? అసలు మనిషిగా పోల్చకం ఆ కృష్ణుణ్ణి. ఇక్కడ మనకు భాగవతం ఏం చెబుతుందంటే, కృష్ణుడు ఏ ఏ యువతి ఉన్నదో, ఎవరెవరు ఉన్నారో గోపికలు అన్నట్టుగా ఏ ఏ యువతి ఉన్నదో ఆ యువతికి ఒక్కొక్క కృష్ణుడిలాగా ఒక్కొక్క భవనంలో ఉండిపోయాడు. 16,000 భవనాలు, 16,000 భవనాల్లో 16,000 కృష్ణుళ్ళు ఉన్నారు. పరమాత్ముడితోనే అవుతుంది అది. అందుకని ఆయన పరమాత్ముడు. 16,000 మంది ఏంటి? అసలు జగత్తంతా ఆయనే కదా. ఎంతమంది ఉన్నారో అన్ని రూపాలను ధరించి వివిధ భవనాలతో యథావిధిగా వివాహం చేసుకున్నాడు. ఒకే పర్యంతో వివాహం జరిగిపోయింది. అందరికీ ఒకే కృష్ణుడు ఒకే యువతిలాగా కనపడుతున్నది అక్కడ. అంతే. ప్రతి ఒక్కరికి ఒకే యువతిలాగా ఒకే కృష్ణుడిలాగా. మా యువతితో మా పిల్లతో పెళ్లి చేసుకున్నాడు. మా పిల్లతో ప్రతి ఒక్కరికి సంతోషం. మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు, మా ఇంట్లో లేదు, మీ ఇంట్లో లేడు, మా ఇంట్లో. వాళ్లే తగాదా పట్టుకున్నారు. మీ ఇంట్లో కాదు, మా ఇంట్లోనే పెళ్లి జరిగింది. నా కూతురికి నా ఇంట్లో పెళ్లి జరిగింది. కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు. ఎక్కడ నీ కూతురికి నా కూతురికి జరిగింది. ఇట్లా మాట్లాడుకొని తగాదాలు కూడా పడ్డారు వాళ్ళు. మాయ, కృష్ణ మాయ అపారమైనటువంటిది. పరమాత్ముడి మాయ. మనం అట్లా ఉండలేము కదా. స్వామిని మనిషిగా మనం భావించలేము కదా. అట్లా చేశాడని ఎన్ని మాయలు చేస్తున్నాడు. ఎంత అద్భుతం. తానే సర్వస్వం ఆయనే, మనం కూడా ఆయనే. నీకు చెడ్డ బుద్ధి కూడా ఆయనదే అనుకోవచ్చు. నువ్వు నీకు మంచి బుద్ధి కలగటానికి చెడ్డ బుద్ధి ఇచ్చాడు. నేను చెప్పాను కదా, విషం పోవటానికి ఏదేదో చేస్తారని. అట్లా చేస్తున్నారు. అందుకని మనం పరమాత్ముడిలోనే లీనమవుతున్నాం. మనమంతా ఎవరు నింద చేయాల్సిన పని లేదు పరమాత్ముడిని. నువ్వు ఆరాధించకపోయినా పర్వాలేదు, నింద చేయి. దూరూరికే నువ్వు కష్టాల్లో పడిపోతావు. నువ్వు అన్యాయంగా సాధువుల్ని కానీ పరమాత్ముడు భక్తులు కానీ పరమాత్ముడు కానీ మనం ఇష్టం వచ్చినట్టు ఇది తెలుసుకోకుండా నింద చేయకూడదు. నువ్వు మొత్తం భాగవతం అంతా చదువు. నువ్వు 7 వర్యాలు నువ్వు పారాయణం చేయి. నువ్వు భాగవతము, రామాయణము, మహాభారతము పూర్తిగా నువ్వు చదువు. శివపురాణము నువ్వు చదవటం కాదు, నువ్వు ఇంకొకరికి కూడా చెప్పు. అయిన తర్వాత నువ్వు నింద చేయి, చూస్తాను నీకు చేతనవుతుందా చేస్తాను. కాలేదు. ఎన్ని ఉపనిషత్తులు చదివిన తర్వాత ఒక తీర్మానానికి వస్తున్నావు. పరమాత్ముడి యొక్క మాయ విచారానికి తీర్మానానికి వస్తున్నాం మనం. అటువంటిది పరమాత్ముడి యొక్క తత్వము మనం నింద చేయటానికి వీలు లేదు. మనకు అధికారం లేదు. మనకు అటువంటి మాయారూపమైనటువంటి పరమాత్ముడిని మనం కూడా మాయారూపంతో వచ్చావు. ఎందుకు నీ ఇంట్లోనే నీకు తెలియకోకుండా నీ ఇంట్లోనే ఎందుకు నువ్వు ఇక్కడ పుట్టావు? పోనీ ఎక్కడ లాస్ట్ జన్మ నీకు తెలుసా? వచ్చే జన్మ నీకు తెలుసా? నీకు తెలియదు కదా. అసలు రేపు జరిగేది నీకు తెలియదు. ఒక్కొక్క పర్యం ఎన్ని ప్రోగ్రామాలు వేసుకున్నా ప్రోగ్రాం వేరే అయిపోతూ ఉంటుంది కదా. అందుకని పరమాత్ముని గురించి దూషణ చేయటం అనేది బాగలేదు. పరమాత్ముని గురించి మనం పోల్చుకోకూడదు. ఈ విషయాన్ని అమృతం చేసుకునే శక్తి అయిన పరమాత్ముడు సాక్షాత్తు శివుడు. అంత ఉంది ఆయనకు. అట్లా పరమాత్ముడు ఏమైనా చేయగలడు. కృష్ణుడు చేస్తున్నాడు అని చెప్పేసి మనము చేయటమా? మనలాగా స్వామిని మనం పోల్చుకోకూడదు. ఈ ఒక్క పాయింట్లో నాకు చాలా చాలా సంతోషమైనటువంటిది. ఎందుకంటే కృష్ణుడు అన్ని భవనాల్లోనూ ఒక్కొక్క భవనంలో ఒక్కొక్క కృష్ణుడుగా మారిపోయాడు. అందరికీ మా కృష్ణుడు మా ఇంటికి వచ్చాడు అంతే. ఎంత అద్భుతమైంది. మనకు అది శక్తి తెలియదు కదండి. అసలు మనం బొమ్మలు కూడా మనం పెట్టుకోలేము. 16,000 బొమ్మలు ఫోటోలు తీసి కూడా మనం ఫోటోలు పెట్టుకోలేము.
అంతసేపు ఫోటోలు పెట్టుకుంటే ఆ ఫోటోలు కూడా పెట్టుకోలేము. ఫోటోలతో ఏం చేయటం దాన్ని? అట్లా పెట్టుకోలేము మనం. అంతమందిని మనం పెళ్లి చేసుకుంటే మన ఫోటోలు కూడా మనం పెట్టుకోలేము అక్కడ. ఇది తప్పు మనది, మనం మాట్లాడకూడదు. మాట్లాడతారేమో మాట్లాడుకోండి, కానీ నేను మాట్లాడను, నా భక్తులు మాట్లాడరు. నా దత్తభక్తులు, నా భగవద్భక్తులు, భాగవతాన్ని వినేటువంటి సద్భక్తులు పరమాత్ముడిని గౌరవిస్తున్నారు, పరమాత్ముడికి శరణు వేడుతున్నారు, పరమాత్ముడే సర్వము అంటున్నారు. నా భావన అది. నా భావన మీకు చెప్పాను. నా భావనలోనే మీరు కూడా వస్తారని ఒక నమ్మకంతో ఆ శ్రీకృష్ణుడు యొక్క విచారాన్ని ఎంత చెప్పుకున్నా మనకు చాలదు. వివిధ భవనాల్లో యథావిధిగా వివాహం చేసుకున్నాడని మనం అనుకున్నాం కదా. ఆ యువతలు నివసించే భవనాలతో సమానమైనవి కానీ గొప్పవి కానీ అయిన భవనాలు ఇంకా లేవు. అటువంటి భవనాలు నిర్మించేశాడు స్వామి. మనం అది భవనాలు కూడా కట్టలేం. 16,000 మంది భార్యలు ఉండని వాళ్లకు కట్టించినటువంటి భవనాలు విచిత్రమైన, తనకు ఎట్లా భవనం ఉంటుందో అట్లా కట్టించి పెట్టాడు. అటువంటి విచిత్రమైనటువంటి భవనాలు ఎప్పుడూ చెప్పుకోలేనటువంటిది, వివరణ లేనటువంటి భవనాలు అవి. శ్రీకృష్ణుడు ఆ భవనాలలో ఎల్లప్పుడూ నివసిస్తూ సామాన్య జనులాగానే గృహస్థ ధర్మాలను పాటిస్తూ వారితో కలిసి ఆనందించాడు. ఎంతమంది కృష్ణులు మామూలుగానే ఉండిపోయారు. అక్కడ ఉంటే అక్కడ కృష్ణుడు కనపడు, పక్కింటి వాడి దగ్గర. ఈవిడికి ఆ కృష్ణుడు కనపడు, తన కృష్ణుడే కనపడుతున్నాడు. ఆవిడికి ఇక్కడుండే కృష్ణుడు కనపడడు, తన కృష్ణుడే కనపడుతున్నాడు. ఏం మాయ అండి! శ్రీహరే కృష్ణ, నీ మాయ అపారమైనటువంటిది. నారాయణ నారాయణ నారాయణ.